వంగా గీత ఈ పేరు గత ఎన్నికలకు ముందు ఎంతమందికి తెలుసో లేదో కానీ 2024 ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చాలా పాపులర్ అయింది. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు గీత. అయితే ఆ నియోజకవర్గం నుండే టీడీపీ జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వంగా గీత పేరు రాష్ట్రమంతా మారుమోగిపోయింది. ఏకంగా జనసేన అధినేతపైనే పోటీకి దిగడంతో ఆమె 2024 ఎన్నికల టైంలో ట్రెండింగ్ అయ్యారు. కానీ ఆ ఎలక్షన్స్లో ఓటమి పాలవడంతో తరువాత సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి ఏదో చెయ్యాలి కదా అన్నట్టు ప్రభుత్వంపై 4 ఆరోపణలు చేసి మళ్లీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. ఈ మధ్య ఆమె జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టు చెప్తున్నారు రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నవారు. గత ఎన్నికలప్పుడు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తూ కూడా పరస్పర ఆరోపణల విషయంలో ఎక్కడా హద్దులు దాటలేదు పవన్ కళ్యాణ్ వంగా గీత. పవన్ అయితే వంగా గీత విషయంలో సానుకూల ప్రకటనలు చేశారు కూడా. ఆమె మంచి నాయకురాలని, కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత జనసేనలో చేరతారని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉందని జనసేన వర్గాలంటున్నాయి. ఇప్పటికే వైసీపీ మాజీలు చాలామంది జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం. టీడీపీలోకి వెళ్లలేని వారందరికీ జనసేన ఒక మంచి ఆప్షన్గా మారింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వేదికపై భారీగా చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాకినాడ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంగా గీత పేరు కూడా పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఆమె ఇమడలేకపోతున్నారని, ఇబ్బందులున్నా సర్దుకుపోతున్నారని, ఈ విషయం తెలిసి స్వయంగా పవన్ కళ్యాణే ఆమెను పార్టీలోకి ఆహ్వానించారని ఆ వర్గాలంటున్నాయి. దానికి వంగా గీత కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆమె 1985లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 1995 నుంచి 2000 వరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, 2000 నుంచి 2006 వరకు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో పవన్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న వంగా గీత జనసేనలో చేరితే అది పార్టీకి, పిఠాపురం నియోజకవర్గానికి చాలా అడ్వాంటేజ్ అవుతుందని పవన్ భావిస్తున్నారట. పైగా ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కూడా. అందుకే తగిన ప్రాధాన్యమిస్తాం రమ్మంటూ ఆహ్వానించారట. దాంతో ఆమె ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. పిఠాపురం తన ఆస్థాన నియోజకవర్గంగా మార్చుకునేందుకు పవన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దొరబాబుని పార్టీలోకి చేర్చుకోవడానికి రెడీ అవుతుండగా వంగా గీత కూడా సానుకూలంగా ఉన్నారనే వార్తలు బయటకొచ్చేస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మార్చి 14 వరకు ఆగాల్సిందే.